హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సునీత. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ విత్ గీ రైస్ అండి. చాలా సింపుల్ అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో చూపిస్తాను, ఒకసారి వీడియోలో చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా ప్రిపరేషన్. హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకొని అందులో ఉప్పు, కారం, పసుపు వేసి ముక్కలకి బాగా పట్టేలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రైస్. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ గ్లాస్తో నేను 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. కడిగి నానబెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మసాలా దినుసులు. మసాలాకు వచ్చేసరికి ఎండు కొబ్బరి, అల్లం, చిన్నులపాయి, గసగసాలు, చెక్క, లవంగాయ. ఇంతేనండి. ఈ తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం మసాలా ప్రిపేర్ చేసుకుంటాం. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మసాలా కూడా రెడీ అయిపోయిన తర్వాత కర్రీకి ప్లస్ రైస్కి సరిపడా ఆనియన్స్, ఒక ఆనియన్ ఏమో పొడుగా కట్ చేసుకొని, ఒక ఆనియన్ ఏమో మధ్యకి కట్ చేసుకొని పెట్టుకోవాలి. 2 పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకొని, కొత్తిమీర, పుదీనాకు శుభ్రంగా కడిగి బాగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే వంట అయితే చాలా సింపుల్గా అయిపోతుందండి, త్వరగా అయిపోతుంది, క్విక్గా. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసి బాగా ఎర్రగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టైంలోనే 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ను కూడా వేసి బాగా ఆయిల్లో మగ్గేలాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అలాగ మగ్గించుకోవాలి ఆయిల్లోనే. ఆయిల్ బాగా మగ్గిన తర్వాత మళ్ళీ మసాలాని యాడ్ చేసుకొని ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని కొంచెం వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలి. కర్రీ ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఈలోగా రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఇంకో స్టవ్ని ఆన్ చేసుకొని రైస్కి సరిపడా కడాయి పెట్టుకొని అందులో నెయ్యి 3 స్పూన్స్ నెయ్యి ప్లస్ 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు, కొంచెం జీడిపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం సాల్ట్ అండ్ పసుపును కూడా ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోగా పక్క స్టవ్ మీద ఉన్న చికెన్ కర్రీని కూడా ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు కానీ సాల్ట్ కానీ సరిపోకపోతే ఈ స్టేజ్లోనే ఒకసారి యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసి కర్రీని బాగా ఉడికించుకోవాలి. ఈ గీ రైస్ చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చండి. మీరు గమనిస్తే నేను బిర్యానీ దినుసులు కానీ ఇవి తప్ప మసాలా కూడా ఎక్కువ చికెన్ మసాలా పొడి కానీ ఇలా బిర్యానీ పౌడర్లు కానీ ఏ మసాలా పడతాయి నేను యూస్ చేయలేదు. ఎందుకంటే అవి మసాలాలు చాలా తక్కువగానే తింటాము అండ్ ఉప్పు కారం కూడా. కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కాంబినేషను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడే వంట నేర్చుకునే వాళ్ళకైనా బ్యాచిలర్స్కైనా చాలా క్విక్గా చేసుకునే రెసిపీ. చాలా సింపుల్గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. వీడియోస్ చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు. వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఈ రైస్కి మనం పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం బాగా వేగిన తర్వాత ఎసరు పోసుకోవాలి. ఎసరు వచ్చేసి నేను 4 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. వీటికి బాస్మతి రైస్కి గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగా 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. అండ్ అలాగే ఈ ఎసరు బాగా మరిగించుకోవాలి. ఈ మరిగే టైంలో ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి బాగా మరిగించుకోవాలి. ఈలోగా చికెన్ కర్రీని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. చికెన్లో ఇంకా గ్రేవీ బాగా దగ్గరికి పడలేదన్నమాట. అది ఇంకా బాగా దగ్గరికి పడేదాకా
చికెన్ని ఉడికించుకోవాలి. వీడియో కొంచెం లెంత్ ఎక్కువగానే ఉంటుంది, కానీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఫుల్ ప్రాసెస్ అర్థమవుతుంది. ఎసరు బాగా మరిగిన తర్వాత ఎసరులో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత ఒకసారి తిప్పి మొత్తం కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. చికెన్ కర్రీలో ఆయిల్ కూడా బాగా పైకి తేలి గ్రేవీ అంతా బాగా చిక్కబడింది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. అంతేనండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. నచ్చిందా వీడియో మీకు? చికెన్ కర్రీ చూసారా, చూస్తేనే ఎమ్మీగా ఉంది, తినేయాలనిపిస్తుంది. కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ రైస్కి వచ్చేస్తే, రైస్లో ఎసరుపోసి ఉడికించుకున్నాం కదా, ఒక 15 మినిట్స్ ఉడికిన తర్వాత ఒకసారి రైస్ మొత్తాన్ని తిప్పి, అంటే కొత్తిమీర పుదీనాకు ఇవి మనం కొంచెం ఎక్కువ యాడ్ చేసాం కాబట్టి రైస్ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ టైంలో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక రైస్ని ఒక 15 మినిట్స్ అలా వదిలేస్తే రైస్ పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి, గీ రైస్ విత్ చికెన్ కర్రీ. చాలా సింపుల్ అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎప్పుడు తినాలనిపించినా కానీ క్విక్గా రెడీ చేసేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి. ఛానల్ని ఒక లైక్ ఇచ్చి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి. రైస్ అయితే మాత్రం చాలా బాగా కుక్ అయింది. చికెన్ కర్రీ కూడా చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో చూసి ఎంకరేజ్ చేసిన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.